కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు స్వామివారి 84వ వార్షికోత్సవం పురస్కరించుకొని అవతార దర్శన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో బేడా ఉత్సవం ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్తరద్వారంగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. గోదాదేవి అమ్మవారికి పూజలు చేశారు. అదేవిధంగా ఆలయంలో గల అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో భజన బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కోలాటం కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కోలాట నృత్యాలు ప్రదర్శించారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు దాతల సహకారంతో ప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యుడు వేమూరి వెంకటరామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ జ్యోతారాం వరదాజీ, సభ్యులు బోని వెంకటలక్ష్మి, చిత్తజల్లు స్వప్న, మిడిమిళ్ల దేవికుమార్, పోకూరి నూకరాజు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అలాగే కూడా మేమందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరియు ప్రతిరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల సహకారంతో జరుగుతుంది. కావున ఎవరి భక్తులు స్వామివారిని దర్శించుకుని కన్యవలసిగా కోరుతున్నాం. అలాగే మొన్న నుంచి అవతారాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే ప్రతి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించవలసిగా కోరుతున్నాం.